ఆరోగ్యం పద్మబంధు వితరతు నితరాం సంపదం శీతరశ్మిః భూలాభం భూమిపుత్రః సకలగుణయుతాం వాగ్విభూతిం చ సౌమ్యః సౌభాగ్యం దేవమంత్రి రిపుభయశమనం భార్గవః శౌర్యమార్కిః దీర్ఘాయు సంహికేయః విపులతరయసకేతు ఆచంద్రతారం అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ శాంతిరస్తు శుభం మేస్తు గ్రహా కుర్వంతు మంగళం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తుతే. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు మీరావాణి యూట్యూబ్ ఛానల్. మీ డాక్టర్ సుందరి ప్రేక్ష. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీ క్రోధీనామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు. మనందరం ఎదురు చూస్తున్న నూతన సంవత్సరం క్రోధీనామ సంవత్సరం వచ్చేస్తోంది. అందరికీ కూడా నూతన సంవత్సరంలో ఎలా ఉండబోతోంది, గతం కంటే మెరుగ్గా ఉంటుందా లేదా అనే విషయాలు తెలుసుకుని చాలా ఆసక్తికరంగా ఉంటాము. కాబట్టి ఈ వీడియోలో మనం శోభకృతికి వీడ్కోలు చెప్తూ శ్రీ క్రోధీనామ సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఎక్కువ కాలం ఒకే రాశిలో సంచరించే గ్రహాలైన గురు, శని, రాహు, కేతువులు, కుజరవుల సంచారం ద్వాదశ రాశుల వారికి ఎటువంటి శుభాశుభ ఫలితాలను ఇవ్వబోతున్నాయి ఈ సంవత్సరంలో. అలాగే ఈ సంవత్సరంలో మనందరి ఆదాయ వ్యయాలు ఎలా ఉండబోతున్నాయి, రాజపూజ అవమానాలు ఎలా ఉంటాయి, కందాయ ఫలాలు ఏం చెప్తున్నాయి, అనుకూలతలు పెరగడానికి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి, ఉద్యోగ లాభ సూచనలు ఉన్నాయా, ప్రమోషన్లు వస్తాయా, రాజకీయ రంగాల్లో ఉన్న వారికి ఎటువంటి విజయావకాశాలు మెరుగుపడతాయా, ఇలా అనేక విషయాలు ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే గురువు ఒక రాశి నుంచి ప్రతి సంవత్సరం ఇంకొక రాశి మారుతూ ఉంటాడు. ఈ రాశి మారే సమయంలో మనకి ఒక్కొక్క నదికి పుష్కరాలు ఏర్పడుతూ ఉంటాయి. ఈ క్రోధీనామ సంవత్సరంలో 1/5/24 నుండి గురువు మేషరాశి నుండి వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. వృషభ రాశిలో ప్రవేశించడం వలన నర్మదా నదికి పుష్కరాలు వస్తాయి. ఈ పుష్కరాలు మనకి 1/5/24 నుండి 12/5/24 వరకు మనకి పుష్కరాలు ఉంటాయి. ఈ నర్మదా నది ఈ పుష్కరాల సమయంలో ఎవరైతే గనక నర్మదా నదిలో పుణ్యతీర్థ స్నానాలు చేసినా, పితృకార్యాలు చేయటం వలన, దానాలు చేయటం వలన కూడా కార్యాచరణ చేయటం వలన చాలా మటుకు ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయి. అలాగే ఇప్పుడు మనం చెప్పబోయే ఫలితాలు 9 ఏప్రిల్ 2024 నుండి 30 మార్చి 2020 వరకు వర్తిస్తాయి. ఫలితాలకు వెళ్ళబోయే ముందు మనందరి మీద కూడా ఆ లలితా పరమేశ్వర అమ్మవారి అనుగ్రహం సంపూర్ణంగా ఉండాలని ప్రార్థిస్తూ, కుంభరాశి ధనిష్ట 3, 4 పాదాల్లో జన్మించిన వారు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారిది, పూర్వభాద్ర 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారిది కుంభరాశి అవుతుంది జన్మరాశి. అలాగే ఎవరి పేర్లు అయిన మొదటి అక్షరం గు, గే, గో, సా, సి, సు, సే, సో, ద ఉంటుందో వారిది కూడా కుంభరాశి అవుతుంది. శ్రీ క్రోధీనామ సంవత్సరంలో కుంభరాశి వారికి ఆదాయ వ్యయాలు గమనించినప్పుడు ఆదాయం 14, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 1. గోచార గ్రహస్థితి గమనిస్తే ఈ సంవత్సరంలో మనకి ద్వితీయ లాభాధిపతి అయిన గురువు తృతీయ భావంలో తామరమూర్తిగా 30/4/24 వరకు సంచారం చేస్తున్నాడు. తదుపరి అంటే ఈ సంచార సమయంలో 34/24 వరకు కూడా మనక్లేశం, కొంచెం బంధువులతో అపార్థాలు, ఉద్యోగ భంగం ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కానీ మే 1వ తారీఖున చతుర్థ భావమైన వృషభ రాశిలో లోహమూర్తిగా సంచారం అవ్వటం వలన కొంచెం మనకు అనుకూలమైన ఫలితాలు మెరుగుపడతాయని చెప్పచ్చు. కానీ ఒక్కొక్కసారి కేంద్ర స్థితిలో సంచారం చేసే సమయంలో అశాంతి ఎక్కువగా ఉంటుంది. ధన వ్యయము, స్థానచలన సూచనలు కూడా గోచరిస్తున్నాయి. 9/10/24 నుంచి 4/2/25 వరకు గురువు వక్ర సంచారంలో ఉన్నప్పుడు సామాన్య ఫలితాలు ఉంటాయి. రాష్ట్రీయ వ్యయాధిపతి అయిన శని రాశిలో సంచారం తామరమూర్తిగా ఉండటం వలన ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఏంటంటే కొంచెం భయాందోళనలు, పనుల్లో కొంచెం ఆలస్యం అవ్వటం, జాప్యం లాంటివి కూడా మనకి గోచరిస్తున్నాయి. 29/6/24 నుండి 15/11/24 వరకు
శని భగవానుడు వక్ర సంచారం చేస్తాడు. ఈ వక్ర సంచారం చేసే సమయంలో మనకి విదేశీ ప్రయాణాలు ఎక్కువ ఉంటాయి. దూరదేశ ప్రయాణాలు కానీ స్థానచలన కానీ ఉండే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఖర్చులు కూడా ఉండే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. 29/3/25 నుండి ద్వితీయ భావమైన మీనరాశిలో రజతమూర్తిగా సంచారం ప్రారంభిస్తాడు. ద్వితీయ భావంలో రాహు లోహమూర్తిగా సంచారం వలన కొంచెం మనస్తాపం, కలహాలు ఉంటాయి. ఆర్థిక విషయాల్లో కూడా కొంచెం హెచ్చుతగ్గులు ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. విదేశీ సంబంధమైన వ్యాపారాలు కానీ ధనాదాయం సంబంధ విషయాల్లో చాలా అనుకూలత ఎక్కువగా ఉంటుంది. ధనం కూడా ఎక్కువగా లభించడానికి అవకాశం ఎక్కువగా ఉంది. అష్టమ భావం అయిన కన్యలో కేతువు లోహమూర్తిగా సంచారం చేయడం వలన కొంచెం మనోవిచారం, క్రూర జంతువుల వల్ల కొంచెం ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే తరచు ప్రయాణాలు కూడా ఉంటాయి. కుంభరాశి వారికి సప్తమాధిపతి అయిన రవి ప్రతి నెల కూడా ఒక రాశి మారుతూ ఉంటాడు. ముఖ్యంగా 13/4/24 నుండి 14/5/24 వరకు తృతీయ భావంలో రజతమూర్తిగా సంచరించే సమయంలో ఆరోగ్యం చాలా బాగుంటుంది. ధనప్రాప్తి సూచనలు, సంతాన సౌఖ్యం కూడా లభిస్తాయి. అలాగే ఈ సమయంలో శత్రువులపై మీకు విజయ అవకాశాలు మెరుగుపడతాయి. 16/7/24 నుండి 15/8/24 వరకు షష్టమ భావమైన కర్కాటకంలో రజతమూర్తిగా సంచరించే సమయంలో కూడా చాలా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. మనకి ఈ సమయంలో శారీరక సౌఖ్యం చాలా బాగుంటుంది. మీరు ప్రయత్నపూర్వకంగా చేసే కార్యాల్లో మంచి విజయ అవకాశాలు లభిస్తాయని చెప్పవచ్చు. ధనధాన్య వృద్ధి, ఆరోగ్యం బాగుంటుంది. అలాగే రవి భగవానుడు 16/11/24 నుండి 15/12/24 వరకు దశమ భావంలో లోహమూర్తిగా ప్రవేశిస్తాడు. ఈ సంచార సమయంలో బంధుమిత్రుల యొక్క సమాగమం, రాజకీయ వృత్తి వ్యాపారాల్లో అనుకూలత పెరగడం, విజయ అవకాశాలు పెరగడం లాంటివి ఎక్కువగా ఉంటాయి. అధికారుల యొక్క ఆదరణ కూడా చక్కగా లభిస్తుంది మీకు. 15/12/24 నుండి 14/1/25 వరకు రవి లాభస్థానంలో సంచరించే సమయంలో ధనలాభ సూచనలు, శుభకార్యాల్లో పాల్గొనడం, నూతన పదవీ స్వీకారాలన్నీ ఉండడం లాంటివి కూడా మనకి మంచి ఫలితాలు ఉంటాయి. ఉద్యోగస్తులకి ప్రమోషన్స్ లాంటివి లభించే అవకాశాలు ఉన్నాయి. శారీరకంగా ఆనందంగా ఉంటారు, సౌఖ్యంగా ఉంటారు. మిగిలిన సమయాల్లో రవి సంచారం సామాన్య ఫలితాలను ఇస్తుంది. ఇక తృతీయ దశమాధిపతి అయిన కుజుడు సంచారం గమనిస్తే కనుక కుజుడు 1/6/24 నుండి మేషంలో రజతమూర్తిగా సంచరించే సమయంలో ధనలాభం, కార్యజయం ఉంటాయి. ఆరోగ్యం బాగుంటుంది, సుఖప్రాప్తి ఉంటుంది. 20/10/24 నుండి షష్టమ భావంలో లోహమూర్తిగా సంచరించే సమయంలో కూడా మంచి శుభ ఫలితాలు ఇస్తున్నాడు. ఈ సమయంలో మీ కీర్తి ప్రతిష్టలు పెరగటం, శత్రులపై విజయ అవకాశాలు మెరుగుపడటం, అప్పుడు గతంలో చేసిన రుణాలు లాంటివి కాకుండా తీర్చే ప్రయత్నాలు చేయటం, ఇలాంటివన్నీ కనిపిస్తున్నాయి. అలాగే ఈ సమయంలో మీ కృషికి తగ్గ ఫలితం ఉంటుందని కూడా చెప్పవచ్చు. 7/12/24 నుండి 24/2/25 వరకు వక్ర సంచారం వలన సామాన్య ఫలితాలు వస్తున్నాయి. మొత్తం మీద మనకి ఈ సంవత్సర గోచార గ్రహస్థితి గమనిస్తే కనుక కుంభరాశి వారికి ఆరోగ్యం సామాన్యంగా ఉంటుంది. ముఖ్యంగా ఏలినాటి ప్రభావం 2వ దశలో ఉన్నారు వీరు. అలాగే కొంచెం ధనలాభ సూచనలు మటుకు ఈ సంవత్సరం అంతా చాలా బాగున్నాయని చెప్పి ముఖ్యంగా విదేశీ సంబంధమైన వ్యాపారాల విషయంలో చేసేవారికి చాలా మంచి అనుకూలత ఎక్కువ గోచిస్తున్నాయి. కుటుంబ జీవితం, వైవాహిక జీవితం, భాగస్వామి వ్యాపార విషయాలు మటుకు సామాన్యంగా ఉంటున్నాయి. తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యం బాగుంటుంది. వారి యొక్క సహాయ సహకారాలు కూడా మీకు ఈ సంవత్సరం అంతా మీకు లభిస్తాయని చెప్పవచ్చు. విద్యార్థులు ఏకాగ్రత కొంచెం శ్రద్ధ పెడితే కనుక విజయ అవకాశాలు మెరుగుపడతాయి. రుణాలు ఈ సంవత్సరంలో మిమ్మల్ని అంతగా బాధించవనే చెప్పవచ్చు. గతంలో చేసిన రుణాలు లాంటివి ఏమైనా ఉంటే అవి కూడా తీర్చే ప్రయత్నాలు కూడా చేస్తారు. చక్కగా లోన్ లాంటివి ఏమైనా తీసుకుంటే ధనాదాయం బాగుండటం వల్ల మనకి ఈ సంవత్సరం తీర్చడానికి కూడా ప్రయత్నం చేస్తారు. ఈ సంవత్సరంలో మీరు సహజంగా తీర్థయాత్రలు చేయడం, దూరదేశ ప్రయాణాలు కానీ విదేశీ యానాలకు చేసే అందరికీ చక్కగా అనుకూలంగా ఉంది. కాబట్టి ప్రయాణాలు బాగుంది. ఉద్యోగస్తులకి పదవులు, ప్రమోషన్స్ లభించే అవకాశం ఉంది. ఒక్కొక్కసారి అందనట్లుగా కూడా ఊరించినట్టుగా కూడా మనకి ఈ సంవత్సరంలో కనిపిస్తున్నాయి. మొత్తం మీద సంవత్సరం లోపల ఎప్పుడో ప్రమోషన్స్ రావడానికి అయితే అవకాశాలు ఉన్నాయి. జన్మరాశిలో శని సంచారం వలన సంవత్సరం అంతా కూడా మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మే 1వ తారీఖు నుండి గురు సంచారం వలన సంతానం వలన సౌఖ్యం, ఆనందం కలుగుతాయి. ముఖ్యంగా ధనిష్ట, శతభిష నక్షత్ర జాతకులకి స్వల్ప అనారోగ్య సమస్యలు ఆగస్టు తర్వాత ఉండే అవకాశాలు ఉన్నాయి. అనుకూలమైన ఫలితాలు పొందాలంటే శివారాధన చేసుకోవడం, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం వల్ల కొంత ఉపశాంతి కలుగుతుందని చెప్పవచ్చు వీరికి. ఈ సంవత్సరంలో మీరు ఎక్కువగా శనికి తైలాభిషేకం చేసుకోవటం, ఆంజనేయ స్వామి వారికి ఆకు పూజ, సింధూర పూజ చేయడం వలన శుభ ఫలితాలు పొందడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
ముఖ్యంగా మీ జన్మ నక్షత్రం రోజున మీ జన్మ జాతకం ప్రకారం ఏ దశ నడుస్తోందో ఆ దశానాథుడికి జపం చేసుకోవడం వల్ల కూడా చేయించుకోవడం వల్ల కూడా ఉత్తమ ఫలితాలు పొందగలుగుతారు. దుర్గా మంత్ర జపాన్ని వీలైన సార్లు ప్రతిరోజు పఠించండి, జపం చేసుకోండి, మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే శనగలు, మినువులు, నువ్వులు దానం చేయటం వల్ల కూడా మంచి శ్రేయోదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు. ఇక కందాయ ఫలితాలు కనుక గమనిస్తే కనుక మనం సంవత్సరం అంతా కూడా ధనిష్ట 3-4 పాదాలకు ఆదాయం బాగానే ఉంటుంది. శతభిషం వారికి 5 నుంచి 8 నెలల్లో రుణాలు చేసే అవకాశాలు ఉన్నాయి. మిగిలిన సమయంలో చాలా ధనలాభ సూచనలు గోచరిస్తున్నాయి. అలాగే పూర్వభాద్ర 1, 2, 3 పాదాల వారికి సంవత్సరం అంతా కూడా మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కాబట్టి గ్రహానుకూలత పెరగడానికి, ఆ ఈశ్వర గ్రహం మనం పొందడానికి కుంభరాశి వారి సంవత్సరం అంతా కూడా చెప్పిన పరిహారాలు పాటించండి. ఆ పరమేశ్వర అనుగ్రహం వల్ల మీకు ఈ సంవత్సరం అంతా కూడా సంపూర్ణ ఆయుష్, ఆరోగ్యం, ఐశ్వర్యం కలగాలని ప్రార్థిస్తూ మరొక రాశి గురించి మరొక వీడియోలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకో. సర్వే జనా సుఖినో భవంతు. శుభం భూయాత్.